హలో లవ్లీస్, వెల్కమ్ టు రుద్రాస్వర్ల్డ్. ఈరోజు చికెన్ మీట్ బాల్స్ ఎలా చేసుకోవాలో, ఎలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 1/4 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని మిక్సీలో చేసుకొని ఇలా కీమా లాగా చేస్తున్నాను. ఇది 1/4 kg అండి. నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లో కొత్తిమీర, అల్లం వెల్లుల్లి 4 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2 తరుక్కొని వేసుకుంటున్నానండి. మరి ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకొకటి వేసుకోవచ్చు. నేను లైట్గా వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెమ్మలు వచ్చి ఒక 10 తీసుకున్నాను. ఉల్లిపాయ, స్మాల్ సైజ్ ఉల్లిపాయ తీసుకున్నానండి. కట్ చేసి మిక్సీలో వేసుకుంటాను. ఇప్పుడు మిక్సీ పట్టిద్దాము. ఇది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టించుకోవాలి. ఇది వచ్చేసి దీంట్లో వేసేసుకుందాము, యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు వైట్ బ్రెడ్ తీసుకుందాం. మనము వైట్ బ్రెడ్ 2 slices తీసుకుంటున్నాను. ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ మాకు కావాలి కాబట్టి. సో సైడ్స్ నేను కట్ చేసేసుకుంటున్నాను. పక్కన తీసి పెట్టేసుకుందాము. ఇవి చిన్న చిన్న పీసెస్గా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఊరికే అట్లా ఒకసారి అట్లా తిప్పి అట్లా ఆపేస్తే మనకి బ్రెడ్ క్రమ్స్ వచ్చేస్తాయి. చూసారా, బ్రెడ్ క్రమ్స్ వచ్చేసాయి. ఇవి దీంట్లో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 tablespoon ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము. 1/2 tablespoon ఆఫ్ సాల్ట్ వేసుకుందాము. 1/2 tablespoon ఆఫ్ ధనియాల పొడి వేసుకుందాము. ధనియాల పొడి ఎలా చేసుకోవాలో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఒక ఎగ్ యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకుందాము. బాగా కలపాలండి. అంతా ప్రతి ఒక్క ముక్క కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా, చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్కి అయితే సూపర్ ఉంటుంది. మీట్ బాల్స్ చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాము. మీ ఇష్టం అండి, ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు మనం మీట్ బాల్స్. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్ వేడెక్కినాక అందులో ఒక 5 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకుందాము. నూనె వేడెక్కాక ఇవి చేసి పెట్టుకున్నాం కదా, ఈ బాల్స్, ఇవి ఇందులో పెట్టేద్దాము. సిమ్లో పెట్టాలండి. ఫ్లేమ్ వచ్చేసి మర్చిపోకండి. ఫ్లేమ్ వచ్చి సిమ్లోనే ఉడకాలి. ఇవన్నీ ఫ్లేమ్ హైలో పెట్టారంటే అవి మాడిపోతాయి, లోపలంతా కుక్ అవ్వదు. సో ఈవెన్గా కుక్ అవ్వాలంటే మీరు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. టర్న్ చేసుకుందాము. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, అసలు సూపర్ అంటే సూపర్ కలర్ వచ్చేసింది. సేమ్ మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ పెట్టండి. 2 sides ఈవెన్గా కుక్ చేసుకోండి. Please subscribe my channel. Thank you so much for watching this recipe.